18, 28% ట్యాక్సులు కట్టుకుని 30% ఇన్కమ్ ట్యాక్సులు కట్టుకునే బదులు అక్కడ పెట్టుకుంటే బెటర్ కదా. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వైపు అటుకు వెళ్తోంది. అట్లాగే టూరిస్టులు రావడానికి ఎదువరకు ఏంటి, అది మత పిచ్చితో ఉండే దేశం కాబట్టి ఆడికి వెళ్ళి స్వేచ్ఛగా మనం బతకలేం కదా అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు టూరిస్టులకు విపరీతమైనటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. మామూలుగా స్వేచ్ఛగా తిరగమన్నారు, మందు కూడా ఓపెన్ గా అమ్మకం పెట్టారు. ఇట్లా మార్పులు చేసేసారు. స్పోర్ట్స్ ప్రపంచంలో అక్కడ కోట్ల ఖర్చు పెట్టి అన్ని రకాల స్పోర్ట్స్ కావాల్సిన స్టేడియాలు కట్టేసి స్పోర్ట్స్ నిర్వహించుకోమంటున్నారు, ప్రోత్సాహకాలు ఇస్తున్నారు, వాళ్లే పోటీలు పెట్టి బంగారాన్ని ఇస్తున్నారు గిఫ్ట్ గా. దాంతో ఫుట్బాల్ లాంటి జట్లు కూడా అక్కడికి వస్తున్నాయి. ఇప్పుడు ఈవెన్ మన సినిమాల వాళ్ళందరికీ అక్కడ తక్కువ రేటుకి ఈవెంట్ నడుపుకోవచ్చు. దాంతో మనోళ్ళు అక్కడికి పోతున్నారు. ఇన్ని రకాలు అంటే వాటిని ఓ రకంగా నిరంతరం రన్నింగ్ లో ఉండే హబ్. లైక్ మన ముంబాయి, హైదరాబాదు ఇవన్నీ యాక్టివిటీ ఉండే ఏరియా. ఒకప్పుడు కేవలం ఆయిల్ అమ్ముకునే దేశాల నుంచి ఇప్పుడు యాక్టివిటీ ఉండే ఏరియాలు అయిపోయాయి. అరబ్ దేశాలు ఆర్థికంగా వెల్ సెటిల్డ్ అవుతున్నాయి. ఆ వచ్చిన డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక ప్రపంచ దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అమెరికాలో ఫేస్బుక్ లాంటి వాటిలో పెట్టుబడులు ఇతందే. స్టార్ లింక్, ఎలన్ మాస్క్ సంస్థలో పెట్టుబడులు 60-70% మహమ్మద్ బిన్ సల్మాన్ ఉంటాయి. ఆ విధంగా వెల్ సెటిల్డ్ అయిపోతున్నారు వీళ్ళు. కాబట్టి మేము నాశనమై వాళ్ళు ఎట్ట బాగుపడతారు, మేము చేయాలని నాశనమై వాళ్ళు వాళ్ళ నాశనం